ఇంకొక ఇంపార్టెంట్ వార్త ఒకటి వచ్చింది. నేను ఇందాక కూడా చెప్పిన మంత్రులకు క్లాస్ వీకిరట. ఎవరు? కేసీ వేణుగోపాల్. మంత్రులకు క్లాస్ తీరు మార్చుకోవాలని కేసీ వేణుగోపాల్ సీరియస్. ఏడాది పనితీరుపై పెదవి విరుపు. సమన్వయం ఎందుకు లేదని నిలదీత. కేడర్ను పట్టించుకోవాలని హితవు అంటూ సమన్వయం ఎట్లుంటుంది? నాయకుడు కరెక్ట్ అయినోడైతే సమన్వయంగా ఉంటుంది. అయితే ఒక ఇంట్లోనే 4 ఏళ్ళు చక్కగా, అంటే మనకు చేతికున్న 4 వేలే చక్కగా లేవని ఒకటి చెప్తాడు, మన ఇంట్లో ఉన్నోళ్ళే అన్నదమ్ములు చక్కగా లేరని ఇంకొకటి చెప్తాడు. అట్లాంటిది మంత్రుల మధ్య సమన్వయం ఉంటుందా అంటే ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? నాయకుడు సరైనోడైతే, అందరినీ పట్టించుకునేటోడైతే, అందరినీ సంతృప్తి చేసుకుంటూ పోతే అది సాధ్యమవుతుంది. కానీ ఎక్కడికక్కడ నేను చెప్పిందే వేదం, నేను మోనార్క్ని, నేను గెలిపకపోతే మీ బతుకులు ఎక్కడా అని బిహేవ్ చేస్తూని ఎవడు మెచ్చాడు. అందుకోసానికే ముఖ్యమంత్రి మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉన్నది మంత్రులనే, బయట కాదు. ఫస్ట్ మనం అనుకుంటాం ప్రజలలో ఉన్నది, జర్నలిస్టులలో ఉన్నది, మీడియాలో ఉన్నది అని అనుకుంటారు. కానీ కాదు, ఉన్న మంత్రులనే ముఖ్యమంత్రి మీద వ్యతిరేకత ఉన్నది. ఈ ఏడుకెళ్ళో వచ్చి ఏమో మాకు చెప్తాడు ఇందిరాబాయ్ అనే కాడికి వచ్చిర్రు వాళ్ళంతా. కొత్తలా సరిగా అధికారంలోకి ఎవడైతే ముంతి ఏదో అంటారు కదా, ఏ గాడిద కాలు పట్టుకుంటే ఏమున్నది, ఎక్కడికి వెళ్ళి అది ఈదిన వాళ్ళం కావాలి, అది నడిచిన వాళ్ళం కావాలి అన్నట్టు, ఇక వసుదేవుడు అసంతుడే గాడిద కాలు పట్టుకుంటూ మేమెంత అన్నట్టు ఈయన ఆనాడు రేవంత్ రెడ్డి ముందరేసుకొని నడిపించారు. కానీ ఇప్పుడు గెలిచినాక ఆయనను భరించలేకపోతూ ఉన్నారు. ఆయన మాటలు ఇచ్చి మళ్ళీ మాటలు తప్పి అన్ని రకాలుగా ఇట్లా మోసం చేసుకుంటూ వస్తుంటే మంత్రులకు కూడా మింగుడు పడతలే. ఇలా ఫస్ట్ బలిపశువు అయిందే తుమ్మల నాగేశ్వరరావు. రైతుల ముచ్చట పెట్టుకొని రైతుల హామీలు నెరవేరుస్తామని ఆయనతో రేవంత్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావుని బలిపశువుని చేసిండు. అందుకే ఆయన చాలా అసంతృప్తులు ఉన్నాడు. అట్లే ఎవరు కూడా వీళ్ళకు సపోర్ట్ చేయట్లేరు, ఏ మంత్రి కూడా. ఈ మంత్రులకు ఏంటిదంటే ఈయన తప్ప ఎవడైనా బాగానే ఉంటుండే మా దాంట్లోకి వెళ్ళనే కాడికి తీసుకొచ్చేసారు ఎక్కడికి వెళ్ళి. అందుకే వాళ్ళ మధ్యలో సమన్వయం లేదని అధిష్టానానికి ఎరకైపోయింది, క్లారిటీ వచ్చేసింది. సంవత్సరం లోపట్నే ఇక మళ్ళా అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ మా పార్టీలో, కాబట్టి ఎవరైనా ఏదైనా మాట్లాడవచ్చు. అంటే ఎక్కువ పవర్ సెంటర్లు ఉంటే ఏమవుతుంది? ఎక్కువ పవర్ సెంటర్లు ఉంటే ఎక్కడికక్కడ ఎవరి కాళ్ళు నేనే అనుకుంటే ఏమవుతుంది? అందరూ ఏకాభిప్రాయం మీద ఉంటే ప్రభుత్వం నడిపించవచ్చు, లేదా ప్రతిపక్షాలు దిట్టుగా ఎదుర్కోవచ్చు. ఇప్పుడు అది లేకుండా పోయింది. ఏమైపోయింది? రివర్స్ అయిపోయింది. ఇలా పరిస్థితి ఎట్లయిపోయిందంటే ఇక ఎవడో కాదు, ఇలా బోటుకు పొక్క పెట్టేటోడు, అంటే ఇలా పడవకి బొక్క పెట్టడానికి ఎవడో బయటోడు అవసరం లేదు. అండ్ల కూర్చున్నాడో ఒకటి పొక్క పెడతాడు చూడరి. ఒక బొక్క అండ్లున్నాడో పెడితే ఆయనతో నీళ్ళకి చేరి పడవ మునిగిపోడు, పుట్టి ముంచుడు అంటారు చూసిరా. ఎవడో ఒకడు వాళ్ళ దాంట్లోకి వెళ్ళి ఒకడు పుట్టి ముంచుతాడు. ఆ పుట్టి మునిగే రోజు దగ్గరికి వచ్చేసింది. మంత్రులే వాళ్ళ మధ్యలో సఖ్యత లేదని చెప్పి ఇక్కడ వాళ్ళకి ఇన్ఫర్మేషన్తో ఇగో అధిష్టానం పేరుతో సొంత పనులను చక్కబెట్టుకోవడం పైన అంటూ అధిష్టానం అని చెప్పి సొంత పనులను కూడా చక్కబెట్టుకుంటున్నారట. సో బిల్లుల చెల్లింపుల విషయంలో కూడా ఆగ్రహం అయిందట. పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం లేదని అసహనం. ఢిల్లీ మీటింగ్ హాల్లో కాట్ కామెంట్స్ అంటూ ఇక పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లట్లేదు. పథకాలు ప్రజల్లోకి ఎప్పుడు వెళ్తాయి తెలుసా? మీరు బ్రహ్మాండంగా చేస్తే వెళ్తాయి. మీరు ప్రజాకర్షక పథకాలని కనుక బ్రహ్మాండంగా ప్రజల్లోకి తీసుకెళ్తే వస్తాయి. అంటే మీరు చేయాలనుకునే చిత్తశుద్ధి ఉంటే వస్తాయి. ఎగబెట్టాలనే బుద్ధి ఉంటే ఎక్కడికి వెళ్ళి వస్తుంది? మీరు ఎవరికి సరిగ్గా చేయకూడదు అని అనుకున్నప్పుడు గట్నే జరుగుతుంది. బాగా చేద్దాం అనుకున్నప్పుడు ఖచ్చితంగా అరే రైతు బంధు పెట్టినాడు, ఆగమైపోయింది దేశమంతా ఒకటేసారి. రాష్ట్రంలో ప్రజలు కూడా చెక్కులు తీసుకుని ఆగమైపోయారు. అరే ఏమన్నా వచ్చిందా? పైసలు ఎప్పుడు చూడలేదు మనం, ఇట్లా డైరెక్ట్గా రైతులకు పైసలు వచ్చుడైందయా అని చెప్పి ఎంతో మురిసిపోయారు. నిజంగా అంటే కొన్ని ఆరోగ్యశ్రీ పెడితే అప్పుడు రాజశేఖర రెడ్డిది అంతే అయింది. నేను చెప్పేది ఒక్కొక్క ముఖ్యమంత్రి చేసినటువంటి రూపాయి కిలో బియ్యం ఎన్టీ రామారావు ఎట్లా వచ్చాయి? 2 రూపాయల కిలో బియ్యం ఎట్లా వచ్చినాయి? అంటే ఆ పథకాలు ప్రజలని ఇట్లా మనసుల్లోకి వెళ్ళిపోవాలి, అవి చొచ్చుకొని పోవాలి. అరే ఇది కదా మనం కోరుకున్నది, ఇట్లా కదా మనకు కావాల్సింది పరిపాలన అనే విషయాన్ని ప్రజలకు అర్థం కావాలి. అర్థం ఎప్పుడైతుంది? మీరు పెట్టే విధానము, చేసే విధానంలో ఉంటుంది. చేసేసినాం, అయిపోయింది, గింతే. ఏదో పాఠమప్ప చెప్పినట్టు ప్రతి దాంట్లో గింతే చేసేసినాం, అయిపోయింది. ఈ చెప్పడం వల్ల మీకు నష్టం అవుతా ఉంది. డైరెక్ట్గా ఇది దిశా పత్రిక చూడురి. నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే దీన్ని మళ్ళీ ఇంత ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా అంటే ఈ దిశా పత్రిక పక్కగా కాంగ్రెస్కి సంబంధించినటువంటి పత్రిక, అంటే కాంగ్రెస్కి సపోర్ట్ చేసే పత్రిక. నేను పక్కాగా అని చెప్పి వాళ్ళకేం బురద పూస్తలేను, కానీ ఎక్కడ చూడు వ్యతిరేక వార్తలు తక్కువ, అనుకూల వార్తలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అటువైపు ఉందేమో అని. ఇప్పుడు అట్లాంటప్పుడు గీ పత్రిక ఎందుకు చదువుతున్నాం అంటే మనం ఎప్పుడైనా కూడా అవతలోడు మనం ఏమంటుండో తెలుసుకున్నాకనే మనం ఏమైనా చెప్పాలి. అంతేగాని మనం ఇలా నమస్తే తెలంగాణ తీసి చెప్పవచ్చు. మొత్తం రైతులు ఆగమైపోయినరు, మొత్తం రాష్ట్రం అంతా అతలాకుతలం అయిపోయింది, ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయిందని 100 ముచ్చట్లు చెప్పొచ్చు. వాళ్ళు రాసినవన్నీ చెప్పొచ్చు. కానీ అది కాదు. ఫస్ట్ కేసీఆర్ కూడా ఏం చేస్తారంటే ఇంట్లో ఉన్న పత్రిక చదవడు,
ఇంట్లో తను పెట్టుకున్న పత్రిక చదవడు, బయటోడు ఏమంటుండో తెలుసుకుంటాడు. రేవంత్ రెడ్డి కూడా అంతే, ఇవన్నీ చూడడు. చక్కగా నమస్తే తెలంగాణ ఒకటి తెప్పించుకొని చూస్తే అయిపోయాయి, ఆయన పరిపాలన ఎట్లుందో వాళ్ళు ఏమనుకుంటారో తెలుస్తుంది. అందుకే మనం కూడా ఫస్ట్ ప్రతి డే ఎవ్రీడే ఎందుకు ఇక్కడ స్టార్ట్ చేస్తామంటే వీళ్ళు ప్రభుత్వ పథకాలని బాగా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ప్రతిపక్షాలు మాట్లాడిన దాన్ని కనిపించకుండా చేసుకుంటా కొంత గొప్పలు చెప్పే ప్రయత్నం చేస్తుంది. సో ఒకటి, ప్రభుత్వం నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉంటుంది, బరాబర్ ఉంటుంది. ఏదన్నా ఇక అందులో డౌట్ ఉంటుంది అనేది ఏమనుకోవద్దు, అందులో పక్కాగా సమాచారం ఉంటుంది, వీళ్ళు పక్కాగా తెలుసుకుంటారు కాబట్టి. ఎందుకంటే ప్రభుత్వంతో ఇట్లా అంటకావుతారు కాబట్టి కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది వాళ్ళకి. సో ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి, రైతులకు అప్డేట్స్ ముఖ్యం కాబట్టి చెప్పదలుచుకున్నాం. అందుకే దిశ పత్రికతో మొదలు పెడతా ఉంటాం. ఈ దిశనే ఇట్లా రాసింది అంటే లోపల ఆ దిశ ఎడిపోతుందో అర్థం చేసుకోరు. దిశ పత్రికనే గీ పని చేసింది అంటే లోపల తనులాడుకున్నట్టే, ఇక అందరు గలలు పట్టుకుంటున్నట్టే కనిపిస్తుంది. మంత్రుల మధ్య ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ గురించే ఇది పక్కగా రాసింది. ఇగో ప్రజల్లోకి తీసుకెళ్లట్లేదని హాట్ కామెంట్స్ అంటూ ఇక్కడ రాష్ట్ర మంత్రులపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సీరియస్ అయినట్టు తెలిసింది. 3 రోజుల క్రితం ఢిల్లీలో ఏఐసీసీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవానికి సీఎం సహా మంత్రులు, కీలక నేతలు హాజరయ్యారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత కేసీ వేణుగోపాల్ ఇంట్లో నిర్వహించిన మీటింగ్లో మినిస్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఆగ్రహం వ్యక్తం చేయాల్సింది మినిస్టర్ల పైన కాదు, చీఫ్ మినిస్టర్ పైన, రేవంత్ రెడ్డి పైన చేయాలి. మీరు ఆయన ఇచ్చిన హామీలు, ఇలా ప్రజలకు చేస్తున్న డోకా, ఇవన్నీ తెలుసుకొని ఆ రిపోర్ట్ ఆధారంగా ముఖ్యమంత్రి క్లాస్ విక్తే చక్కగా అవుతుండే. పీకాల్సింది క్లాసు ముఖ్యమంత్రికి, రేవంత్ రెడ్డికి, మంత్రులకు కాదు. మంత్రులు ఏం చేస్తారు చెప్పాలి, చేతులు ఏమున్నది? నేను ఫోన్ చేస్తే మంత్రి పిఏ డైరెక్ట్ చెప్పబట్టే, ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇక 2 లక్షల కంటే పైన వాళ్ళకి డౌటే అని చెప్పి పెట్టేసాడు. అంటే ఎవరి మీద వేసాడు చూసారు అంటే వాళ్ళ చేతిలో కనీసం అది కూడా లేదు. ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రికి కనీసం ఆ శాఖ మీద ఉన్నటువంటి అనుమానానికి సంబంధించి ప్రశ్న కూడా, సమాధానం కూడా లేదు ఆయన దగ్గర. అది కూడా ముఖ్యమంత్రి మీద వాడేసారు. కానీ ఆయన డైరెక్ట్గా లేదంటే మేము పెట్టుకోలేదు, ఇక 2 లక్షల కంటే పైన కాదు, మంత్రి చెప్పిండని చెప్పొచ్చు కదా. ముఖ్యమంత్రి చెప్పిండని చెప్పే కాడికి వచ్చారంటే వాళ్ళ మధ్యలో గ్యాప్ అనేది క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో అందుకే మెజారిటీ మంత్రుల పనితీరు సరిగా లేదని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు టాక్. ఒక్కో మంత్రి పేరును ప్రస్తావిస్తూ వచ్చిన ఫిర్యాదులను చదివి వినిపించినట్టు సమాచారం. ఎవరెవరు ఏం చేస్తున్నారో తన వద్ద పూర్తి ఇన్ఫర్మేషన్ ఉందని, ఇప్పటికైనా పనితీరు మార్చుకోకపోతే చర్యలు తప్పని హెచ్చరించినట్లు తెలిసింది. రిపోర్ట్ ఆధారంగా ప్రభుత్వం మంత్రుల పనితీరుపై ఏఐసీసీ తన సొంత సోర్సెస్ ద్వారా ప్రోగ్రెస్ రిపోర్ట్ తెప్పించుకున్నట్టు తెలిసింది. ఆ రిపోర్ట్ ఆధారంగా ఒక్కో మంత్రి పనితీరుపై కేసీ వేణుగోపాల్ క్లాస్ తీసుకున్నట్టు ప్రచారం జరుగుతుంది. మెజారిటీ మంత్రుల పనితీరు సరిగా లేదని, పార్టీ ఎజెండాను పక్కన పెట్టి ప్రత్యేక ఎజెండాతోనే పనిచేస్తున్నారని సీరియస్ అయినట్టు సమాచారం. సొంత సామ్రాజ్యం నిర్మించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ సందర్భంగా ఒక్కో మంత్రిపై వచ్చిన ఫిర్యాదులను ప్రస్తావించడంతో పాటు సీరియస్గా కౌన్సిలింగ్ ఇచ్చినట్టు టాక్. ఇక్కడ చూడండి, ప్రైవేట్ కంపెనీ నడుపుతున్నారా? సమావేశంలో ప్రభుత్వ బిల్లుల చెల్లింపు విషయంపై ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలిసింది. ప్రభుత్వం నడుపుతున్నారా లేక ప్రైవేట్ కంపెనీ నడుపుతున్నారా? బిల్లుల చెల్లింపుల విషయంలో ఎందుకు ఫిర్యాదులు వస్తున్నాయి? ఈ విషయంలో అధిష్టానం పేరును ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారు అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం అంటూ ఇక్కడ కేటీఆర్ నెత్తి నోరు కొట్టుకొని చెప్పారు. మా బాసులు ఢిల్లీలో లేరు, గల్లీలో ఉన్నారు, మా బాసులు గల్లీలోనే ఉంటారు, ఈ ప్రజలే మా బాసులు, మాకు ఎవడు కూడా బాసు లేడు అని చెప్పారు. వీళ్ళు అంటే బాసు, ఉచ్చొస్తే బాసు, అలా వాళ్ళు చెప్పిన మాటలు చెప్తున్నారు. మళ్ళీ నేనంటుంది కాదు ఇది. ఏదొచ్చినా బాసులు అని చెప్పి ఢిల్లీ ముఖం వైపు పయనం చేస్తూ ఉంటారు, అటువైపు పోతూ ఉంటారు. అంటే ఢిల్లీ, అంటే ఢిల్లీ, పథకం ప్రవేశపెట్టాలంటే ఢిల్లీ, పథకం రూపొందించాలంటే ఢిల్లీ అనుకుంటే ఆనాడు అసెంబ్లీలో కామెడీ చేసినటువంటి ముచ్చట మనం అందరం చూసాం. సో అది కామెడీగానే అనిపించింది ఆనాడు, వెటకారంగా కామెడీగా అనిపించింది. అయితే ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే ప్రైవేటు కంపెనీ నడుపుతున్నారా అని డైరెక్ట్గా ప్రభుత్వాన్ని పట్టుకొని అధిష్టానంలో కేసీ వేణుగోపాల్, ఎవరాయన? ఏఐసీసీ కార్యదర్శి, ముఖ్య కార్యదర్శి. సరే, ఇప్పుడు ఆయన అంటే మళ్ళీ వీళ్ళందరికీ రోషం వచ్చేస్తుంది, ఇక కోపం వచ్చేస్తుంది. మా నాయకుని అట్లంటావని, ఆయన ఎవరో మన తెలంగాణ గురించి కామెంట్ చేసే దుస్థితికి మనం దిగజారిపోయినాం. మన రాష్ట్రం గురించి, మన ప్రభుత్వం గురించి మాట్లాడుకునే పరిస్థితిని అవతల ఎవరి చేతుల్లో పెట్టి మనం ఇలా ఎదురు చూస్తున్నట్టు అయిపోయింది మన పరిస్థితి. ఆయన ఎవరో మనని కామెంట్ చేసే కాడికి తీసుకొచ్చుకున్నాం. ఎవరి వల్ల అన్న? మరి అట్లాంటప్పుడు మళ్ళీ కేసీఆర్ని గెలిపిమంటారా అంటే, నేను వాళ్ళని గెలిపి వీళ్ళని గెలిపి అంటలేను, కానీ అప్పుడు వాళ్ళు అన్నటువంటి మాటల్ని చెప్తా ఉన్నా. జర్నలిస్ట్గా నా దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని ఖచ్చితంగా చెప్పాలి, దాని తర్వాత మీరు డిసిషన్ తీసుకోవాలి. నేను ఏది చెప్పా, బీజేపీ కరెక్టు, బీఎస్పీ కరెక్టు, లేకపోతే బీఆర్ఎస్ కరెక్ట్ అని నేను చెప్పా. కాంగ్రెస్ ఇలా తప్పిదాలు చేస్తూ ఉంది, అన్నాడు బీఆర్ఎస్ ఈ మాటలు చెప్పిందని ఇప్పుడు మీకు యావ చేస్తున్నా, అంతే గుర్తు చేస్తున్నా. అయితే సంబంధించిన శాఖలో బిల్లుల చెల్లింపుల ప్రక్రియలో తన ప్రమేయం లేకుండానే జరిగిపోతున్నట్టు ఓ మంత్రి ఫిర్యాదు చేసిండు. మంత్రి డైరెక్ట్గా ఏం చెప్పాడంటే, అసలు నా శాఖల నాకు సంబంధం లేకుండా పైసలు పోతున్నాయి,
బిల్లులు పాస్ అయిపోతున్నాయని ఏడుస్తున్నాడు. చిన్నపిల్లాడు కదా, బ్యాగ్లోకి వెళ్ళి నా చాక్లెట్లు గుంజుకుంటారు సార్ స్కూల్లో, ఎవడెత్తుకపోతున్నా తెలుస్తలేదని ఇంటికి వచ్చి అమ్మయ్య కంప్లైంట్ చేసినట్టు పోయి కంప్లైంట్ చేసినట్టు. సిగ్గు శరం లేదు. మీ బతుకులు జడా అనే కాడికి వచ్చేసింది ఇలా పరిస్థితి. రైతులు అనుకుంటుర్రు, ప్రజలు అనుకుంటుర్రు, నేనన్న మాట కాదు. ఇంత దారుణమా? ఆయన శాఖలో ఆయన బిల్లుల చెల్లింపులు ఆయన దృష్టి కూడా రాకుండా పోతున్నాయి అంటే అసలు ప్రభుత్వం ఎటువైపు పోతా ఉన్నది, ఏం నడిపిస్తూ ఉన్నారు, మరి ఏం కంపెనీ, ఏం కథ ఇది అంతా? ఎవరి చేతిలో పెట్టినాం? కుక్కలు చింపిన ఇస్తరైతుందిరా బాబు రాష్ట్రం ఈ కాంగ్రెస్ వాళ్ళ చేతిలో పెడితే అని అరిసి మొత్తుకున్నారు చాలామంది. అయినా పోయినాం మనం. అయినా మనకు కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకతతోని వీళ్ళే మంచిగా అనిపించారు. ఇప్పుడు ఏమైపోయింది? వాళ్ళకే ఇగో జిల్లాకు చెందిన బిల్లు చెల్లింపు విషయంలోనూ పక్క జిల్లాకు చెందిన లీడర్లు పెత్తనం సాగిస్తున్నారని మరో మంత్రి ఆవేదన చెందారు. మొత్తానికి క్లాస్ టీచర్ దగ్గరకు పోయి అందరు గది కొట్లాడుకున్నట్టు ఆడపోయి కంప్లైంట్ చేసుకురట. సీఎం పైన విమర్శలా అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డిపై విపక్షాలు చేస్తున్న విమర్శలను మెజార్టీ మంత్రులు ఖండించేందుకు ముందుకు రాకపోవడానికి. ఎందుకు వస్తారా? వాళ్ళకి అసలు ఇష్టమే లేదు. రేవంత్ రెడ్డిని ఎప్పుడు తప్పిస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళకి అసలు ఇష్టమే లేదు. అందుకే నేను ఎప్పటి నుంచి చెప్తున్నా, ప్రొటెక్ట్ చేసేవాళ్ళు కరెక్ట్గా లేరు. ఎక్కడైనా ప్రభుత్వానికి ఆనాడు కేసీఆర్ని ఒక మాట ఎవరన్నా అంటే ఇట్లా బయటకు వచ్చి విపరీతంగా విమర్శలకి అంతే ఘాటుగా విమర్శలు చేసేటోళ్ళు, వాళ్ళు కౌంటర్లు ఇచ్చేటోళ్ళు. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు. ఇక తిట్టుకొని మనోడే కదరా ఏం కాంతి ఏమైతుంది అనే కాడికి వచ్చేసిర్రు. పోతే ఆడేపోతారు మనదేం పోయింది, పోతే వాడేపోతారు మనదేం పోయింది అనే కాడికి తెచ్చుకుర్రు వీళ్ళంతా కూడా. సో హాట్ కామెంట్స్ చేసిరట. సీఎంకు ఎందుకు సపోర్ట్గా ఉండడం లేదని నిలదీసిరట. ఓ మంత్రి బహిరంగంగానే సీఎంపై కామెంట్ చేసిన విషయం తన దృష్టికి వచ్చిందని, ఈ పద్ధతి సరికాదని మినిస్టర్ హెచ్చరించినట్టు సమాచారం. ఎవరికి వారు అన్నట్టుగా మంత్రులు ఎందుకు వ్యవహరిస్తున్నారని ప్రశ్నించినట్టు టాకు. మెజార్టీ మంత్రులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయని సీరియస్ అయినట్టు తెలిసింది. ఈ ముచ్చట నేను 6 నెలల కిందని చెప్పిన. వీళ్ళు ఎవరి మాట వింటలేరు, రేవంత్ రెడ్డిని కరెక్ట్గా ప్రొటెక్ట్ చేస్తలేరు, ప్రభుత్వానికి మద్దతుగా ఉండలేరు, మాదేం పోయింది పోతే ఆడేపోతాడు అన్నట్టుగా అయిపోయింది ఇలా కథ అని ఆ రోజే చెప్పిన. మంత్రులు ఏడాదిలో చాలామంది మంత్రుల వ్యవహార శైలి చాలా మార్పు వచ్చిందని, అధికారంలోకి వచ్చేందుకు కష్టపడిన కార్యకర్తలను కలిసేందుకు ఎందుకు టైం ఇవ్వడం లేదని నిలదీసినట్టు తెలిసింది. మంత్రి పదవి రాగానే కార్యకర్తలను మర్చిపోవద్దు, వాళ్ళే పార్టీకి ముఖ్యం, వాళ్ళకి నామినేటెడ్ పదవులు ఇవ్వండి అని స్పష్టం చేసినట్టు సమాచారం. వాళ్ళకి ఎరుకున్నోళ్ళకు, వాళ్ళ చుట్టపోళ్ళకి, కొత్తగా పార్టీలో ఏరినోనికి, పైసలు ఇచ్చినోనికి వీళ్ళకు పదవులు ఇచ్చారు నామినేటెడ్. ఎక్కడైనా కూడా ఎక్కడో ఒక చోట 2 చోట్ల కష్టపడడానికి వస్తే వచ్చి ఉండొచ్చు, కానీ మిగిలిన చోట్ల మొత్తం వాళ్ళకి నచ్చిన వాళ్ళకే ఇచ్చుకున్నారు. అందుకోసమే అక్కడ దాకా చేరింది ఈ పంచాయతీ అంతా. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలల్లో వీళ్ళకి ఎదురుదెబ్బ ఎందుకు తగులుతుందా అంటే గిందుకు తగులుతుంది. అసలైన వానికి కష్టపడ్డోనికి ఇవ్వకుండా టైం మీద వచ్చినోనికి ఇచ్చేవరకంటే ఇక వాళ్ళకి మింగుడు పడతలేదు. ఇక్కడ సంక్షేమ విషయంలో కూడా వెనుకబడొద్దు. పార్టీ కేడరు ప్రభుత్వం మధ్య సమన్వయం తీసుకురావాలని మినిస్టర్లకు కేసీ సూచించినట్టు తెలిసింది. ఈ రెండింటి మధ్య సమన్వయం కోసం మంత్రులు జిల్లా పర్యటనలో కేడర్తో మీటింగ్ నిర్వహించాలని ఆదేశించినట్టు సమాచారం. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో వెనుకబడ్డట్టు చెప్పిన ఆయన ఇప్పటి నుంచి ఆ లోటు లేకుండా చూసుకోవాలని స్పష్టం చేసినట్టు టాక్ అంటూ ఎన్ని చెప్పినా వాళ్ళకి ఎట్లాంటి ఆలోచన ఉన్నదంటే పోతే రేవంత్ రెడ్డే పోతాడు, ఇంకా 4 ఏళ్ల పరిపాలన అయితే ఉంది, అయితే ఎవరమన్నా మా దానికి ఒకళ్ళు ముఖ్యమంత్రి అవుతారనే కాడికి తీసుకొచ్చుకోసుకురు వాళ్ళు. హలో.